ఇక్కడ కూడా ఇచ్చారు. దీపావళి అమావాస్య అలాగే నాగుల చవితి పండుగ అంటే ఎలమంచిలే గుర్తుకొస్తుంది. మొత్తం రాష్ట్రంలోనే బ్రహ్మాండంగా మరి ఈ కార్యక్రమం ఇక్కడ పండుగ జరుగుతుంది. మరి ఎలమంచిలిలో భూలోకమాంబ అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పండక్కి మహోత్సవానికి మరి జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా వస్తారు. అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఒక శాసనసభ్యుడిగా ఎప్పుడు కూడా ఒక గర్వ కారణంగానే ఎలమంచిలి అంటే మరి నాగుల చవితి పండుగ అని అందరికీ తెలుసు. అందరినీ కూడా మరి ఆహ్వానిస్తున్నాం. మరి ఈరోజు ఈ పండుగ మొదలైంది. ఇక్కడ భూలోకమాంబ, అక్కడ సుబ్రహ్మణ్య స్వామిది కాబట్టి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ భూలోక అమ్మవారి ఫెస్టివల్ కి మేము ఫస్ట్ టైం ఎలమంచిలోకి లాంచ్ చేసాం. ఈ ప్రాజెక్టు న్యూ టెక్నాలజీతో వచ్చింది. మొత్తం సెన్సార్ తో మూవ్మెంట్ అవ్వు ఉంటుంది. రోబోటిక్ మొత్తం యానిమల్స్ మొత్తం అన్ని రోబోటిక్ అన్ని సెన్సార్ తోనే మూవ్మెంట్ అవుతూ ఉంటాయి. టికెట్ ప్రైస్ వచ్చి మేము ఒక 100 అలా అనుకున్నాము, కానీ ఇది రూరల్ ఏరియా కాబట్టి మేము ఒక 50లో పెట్టాం. టికెట్ రేట్ కూడా రీజనబుల్ గా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కొంచెం రీజనబుల్ గా ఉండేలాగా పెట్టాం. టికెట్ కూడా చాలా అడ్వెంచర్ ఫారెస్ట్ లోకి వెళ్ళినట్టుగా ఉంటుంది. మీ 2 కళ్ళు సరిపోవు చూడాలంటే, ఎందుకంటే పిల్లలు చాలా ఎంజాయ్మెంట్ ఫీల్ అవుతారు. ఎలిఫెంట్ ఉంటుంది, కాంగ్ ఉంటుంది, స్నేక్ ఉంటుంది, చిరుత ఉంటుంది, పిల్లమర్రి రాజు చెట్టు కూడా ఉంటుంది. పిల్లమర్రి రాజు మనతో మాట్లాడతారు. ఎందుకంటే మొత్తం అన్ని సెన్సార్ తో మూవ్మెంట్ అవి ఉంటాయి. మీరు రావాలనేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఆల్. మీ5 న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. మేము ఎలమంచిలోనే జూరాసిక్ వరల్డ్ అనే ప్రోగ్రామ్ని మన ఎలమంచి గ్రామంలోనే పెడుతున్నాం. ఇది రవిచంద్ర ఆర్ట్స్ ద్వారా ప్రదర్శించబడుతున్నాం. ఆయన వైజాగ్ అండి. ఇందులో ఏంటంటే ఇందులోని రోబోటిక్స్ యానిమల్స్ అన్నీ కదిలే విధంగా ఉంటాయి. మన ఎలమంచి పట్టణంలోని భూలోక అమ్మవారి జాతర సందర్భంగా దీన్ని ప్రదర్శిస్తున్నామండి. ఇది చాలా తక్కువ ధర, అంటే 50 రూపాయలు మాత్రమే ఎక్కువ ధరని ప్రదర్శిస్తున్నాము. ఈ టికెట్ ద్వారా చూసి 50 రూపాయలకి ఇంత ప్రదర్శన ఇంత అద్భుతంగా ఉందని మీరే చూసి చెప్తారు. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. లోపల కూడా ఈ విధమైన ప్రదర్శనని చూసి మీరు చాలా ఆనందిస్తారని కోరుతున్నాను నేను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ5 లోకల్ న్యూస్ ఛానల్.